శివా మూలము నీవేనయ్యా శివా మూలము నీవేనయ్యా శివా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా తాడును చూసినప్పుడు పాము ఏ విధంగా అయితే గోచరించదో పరబ్రహ్మాన్ని దర్శించిన నాడు నీకు ఈ ప్రపంచము లేనే లేదు అన్నటువంటి జ్ఞానము కలుగుతుంది. అటువంటి సత్య జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము అన్నాడు ఆది శంకరాచార్యుల వారు. కాబట్టి మిథ్యా జ్ఞానాన్ని విడిచిపెట్టు అని 100 సార్లు కాదు 1,00,000 సార్లు చెప్పిన దండగ. ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలి, మనసును లయింపజేయాలి, ఆత్మలో స్థిరం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనసు లయించిందో మిథ్యా జ్ఞానం సమూలంగా పడిపోతుంది, సత్య జ్ఞానం ప్రకాశిస్తుంది. దాన్నే జ్ఞానోదయం అని అంటారు. అందుకే చూడండి, రమణ మహర్షి చాలా అద్భుతంగా మాట్లాడతాడు. మిథ్యా నేను ఉన్నంత వరకు సత్యమైన నేను గోచరించదు. మిథ్యా నేను పడిపోవాలి అంటాడు. మిథ్యా నేను అంటే ఏమిటిది? నేను రమణానంద విశాఖపట్నంలో ఉంటాను, ఇగో ఇదంతా మిథ్యా నేను అంటే ఫాల్స్ నేను. ఎప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చొని ఫాల్స్ నేను పడిపోతుందో వాస్తవమైన నేను ప్రకాశిస్తుంది. ఆ వాస్తవమైన నేనే పరబ్రహ్మము అన్నారు రమణ మహర్షి. త్యాగము చెయ్యాలి అన్నాడు మహర్షి. ఏమి త్యాగము చెయ్యాలో శంకరాచార్యులు చెప్తున్నాడు. నాయన, మిథ్యా జ్ఞానాన్ని త్యజించు, సత్య జ్ఞానాన్ని పట్టుకో. ఇక రెండవది అనిత్యాన్ని త్యజించు, ఇదిగో నిత్యాన్ని పట్టుకు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అనిత్యం వెంటబడ్డావు, సంబంధాలు అంటున్నావు, పిల్లలు అంటున్నావు, బంధువులు అంటున్నావు, ఏంటంటో పిచ్చి పిచ్చివి ఆశయాలన్నీ చెబుతూ ఉన్నావు. డబ్బు అంటున్నావు, పదవి అంటున్నావు, హోదా అంటున్నావు, ప్రపంచం అంటున్నావు, కీర్తి అంటున్నావు, కులము అంటున్నావు, గోత్రం అంటున్నావు, జాతి అంటున్నావు, మతము అంటున్నావు. ఎవరికి సంబంధించిన విషయాలు రా ఇవన్నీ? అనిత్య, ఈ ప్రపంచమే ఈ జగత్తే అనిత్యమైనప్పుడు అనిత్యాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? పాము లేనే లేదు నేను చెప్తూ ఉంటే మళ్ళీ పాము ఈ విధంగా ఉన్నదే నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. లీవ్ ద స్నేక్, సీ ద థ్రెడ్ అని ఆచార్యులు చెబుతూ ఉన్నారు. నిత్యాన్ని పట్టుకో అంటూ ఉన్నాడు. అది ఏ మనిషి అయినా ఏం పట్టుకోవాలి? నిత్యాన్ని సాధించుకోవాలి. ఏమిటి నిత్యం అంటే? పరబ్రహ్మమే నిత్యం. లోకాలు నిత్యము కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిత్యం కాదు, యావత్ జగత్ నిత్యము కాదు, ఏది నిత్యము కాదు. ఏకైక నిత్యము పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు ఆచార్యుల వారు. తెక్తేనా, ఏం త్యజించాలి నీవు? అనిత్యాన్ని త్యజించు. అది అసత్యాన్ని త్యజించు, మిథ్యా జ్ఞానాన్ని త్యజించు, అనిత్యాన్ని త్యజించు, నిత్యాన్ని పట్టుకో. మిథ్యా జ్ఞానాన్ని ఏ విధంగా త్యజించాలో ఆచార్యులు చెప్పారు. ఏ విధంగా అయితే తాడును చూస్తే పాము ఉన్నది అనేటువంటి అజ్ఞానం నశిస్తుందో,
పరబ్రహ్మాన్ని దర్శిస్తే ఈ జగత్తు లేనే లేదు అన్నటువంటి సత్యం నీకు తెలుస్తుంది అన్నాడు. మరి అనిత్యాన్ని ఏ విధంగా త్యజించాలండి అన్నప్పుడు చూడండి, ఆచార్యులు ఇలా చెబుతూ ఉన్నారు. కళ్యాణి, నిత్యం ఆత్మస్వరూపం హి దృశ్యం తదీని పరీతగం ఏవం యో నిశ్చయః సమ్యగ్ వివేకో వస్తునః స వై ఆ ఇక్కడ ఆచార్యులు చెబుతూ ఉన్నారు, నాయన నిత్యం ఆత్మస్వరూపం హే, నీవు అనిత్యాన్ని పట్టుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు నాయన. నిత్యము ఆత్మస్వరూపం, ఏదైతే నీ హృదయములో సర్వత్రా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ పరబ్రహ్మమే, ఆ పరమశివుడే నిత్యమైనటువంటి వాడు. దృశ్యం తదీని పరీతగం, ఆ పరబ్రహ్మానికి, ఆ పరమశివునికి విరుద్ధంగా ఉన్నటువంటిది ఇదిగో ఈ యావత్ జగత్తంతా కూడా నిత్యము కాదు. ఏవం యో నిశ్చయః సమ్యక్, ఎవరికైతే ఈ నిత్య జ్ఞానము, దృఢ జ్ఞానము ఉంటుందో, వివేకో వస్తునః స వై, అతడు నిజమైనటువంటి వివేకవంతుడు అన్నారు ఆచార్యుల వారు. కాబట్టి ఆచార్యులు ఏమంటున్నారు, ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఈ సంసారము, ఈ సంబంధ బాంధవ్యాలు, నీ బాధ్యతలు, నీ నీతులు, ఇదిగో ఇవన్నీ కూడా అనిత్యం. నువ్వు ఎప్పుడైతే నిత్యం అనుకుంటావో ఇవన్నీ నీ వెంట పడతాయి, అవన్నీ నిత్యము కాదు. నిత్యమైన వాడు పరబ్రహ్మం మాత్రమే, శివుడు మాత్రమే. కాబట్టి నీవు అనిత్యాన్ని త్యజించి సత్యాన్ని పట్టుకో, నిత్యాన్ని పట్టుకో అన్నారు ఆచార్యుల వారు. చూడండి, ఒక వ్యక్తి బాగా సంపాదించాడు, సెటిల్ అయ్యాడు, ఇంకా డబ్బుతో పని లేదు. నేను అంటున్నాను, ఎందుకు ఇంకా బిజినెస్ చేయాలి? స్టాప్ ద బిజినెస్, ధ్యానం చేయి, కూర్చొని గురుసేవలో నిమగ్నంగా శాస్త్రాలు చదువుకో. దిస్ ఈజ్ ద లైఫ్. నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావు, నీకు ఇంకా 20 సంవత్సరాలు నీకు ఇంకా టైం ఉంది. నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అయినావు, నీకు కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉన్నది. రిజైన్ ద జాబ్. దీన్ని నిత్య జ్ఞానము అంటారు. 60 సంవత్సరాల దాకా బాగా చేస్తానండి, ఆ తర్వాత నువ్వు ఏంటి చేసేది? గోంగూర. నువ్వు చేసేది ఏమీ లేదు. కాబట్టి సంసారం తర్వాత దేవుడు, సంసారం తర్వాత బ్రహ్మము, బాధ్యతల తర్వాత బ్రహ్మము అనుకునేవారు అవివేకులు. ఎందుకని అంటే సత్యము నిత్యము ఏమిటో దానికై నువ్వు శ్రమించు, అదే నిజమైనటువంటి పవిత్ర జీవనము అన్నది అర్థమైన నాడే మనిషి శోభాయమానం అవుతాడు. మిథ్యా జ్ఞానాన్ని త్యజించాలి. నెంబర్ 1, అనిత్యాన్ని త్యజించాలి. నీవు ఊరికే ప్రేమను పెంచుకుంటున్నావా? లీవ్ ద ఆల్ లవ్స్. నీ ప్రేమలను తీసి గట్టి మీద పెట్టు, ఇంకా బ్రహ్మాన్ని ప్రేమించు. అది నిజమైనటువంటి జీవితం.
ఇక మూడవది మోహాన్ని త్యజించు. ఫస్ట్ది మిథ్యాజ్ఞానం త్యజించావు, అనిత్యాన్ని త్యజించావు, ఇదిగో మోహాన్ని త్యజించు. ఏమిటి మోహం అంటే? నా సంసారము, నా ఇల్లు, నా పిల్లలు, నా జాతి, నా వంశము, నా రాష్ట్రము, నా దేశము, ఇదే మోహం అంటే. ఈ మోహాన్ని మరి ఏ విధంగా చేయిస్తావు నీవు? గురువు పట్ల, శివుని పట్ల దివ్య ప్రేమను పెంచుకో, మోహము కాలిపోతుంది అనేది తెలుసుకోవాలి. చాలామంది చూడండి, చిన్న వయసులోనే 10 ఏళ్ళు కూడా రావు, లవ్వు అంటారు. 4 బీతే కెవ్వు అంటారు. అంటే వాడిని 10 ఏళ్ళు కూడా రావు, నేను లవ్ చేస్తున్నానండి. ఏంట్రా నువ్వు లవ్ చేసేది? అసలు లవ్ అంటే అర్థం తెలుసా? లవ్ అంటే అర్థం తెలియదు. ఈ టీవీలలోన, సినిమాలోన ఏం చేస్తున్నారు? లవ్వులు 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 లవ్వులు. జీవితాలని భ్రష్టు పట్టించుకుంటున్నారు తప్ప ఎక్కడుంది జీవితం? కానీ నువ్వు ఎవరిని ప్రేమించాలి? నేను శివుణ్ణి ప్రేమించాలి, సిద్ధ గురువుని ప్రేమించాలి అన్నటువంటి జ్ఞానం ఈ లోకానికి కలగనంత వరకు ఈ లోకం బాగుపడే క్వశ్చనే లేదు. ఉగ్గుపాలతో రంగరించి పిల్లకు తాపిస్తారట. అట్లా పుట్టగానే వాడు చెప్పాలా, అరే నువ్వు ప్రేమించవలసింది శివుడిని, నువ్వు ప్రేమించవలసింది నీ సిద్ధ గురువుని అని ఎప్పుడైతే వాడికి చెప్పడం జరుగుతుందో వాడొక మహితాత్ముడు అవుతాడు. వాడి వలన ఎన్నో పుణ్యకర్మలు ఈ లోకంలో జరుగుతాయి. కానీ ఏం జరుగుతూ ఉన్నది? భ్రష్టు పడతా ఉన్నారు. ఏమిటి కారణం అని అంటే మోహమే కారణం. ఎందుకు అని అంటే చూడండి, మనిషి దేని చూస్తూ ఉంటాడో దాని వెంట పడుతుంటుంది మనసు. వాడికి ఏదో పని లేక టీవీ పెట్టుకుంటాడు, బోరు కొట్టి టీవీ పెట్టుకుంటాడు, లేక ఏదో సినిమా చూస్తాడు. ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా లవ్ సాంగ్స్. వాడు చూస్తాడు, నేను కూడా ప్రేమించనా? ప్రేమించు, పని అయిపోతుంది. చూసారా? అంటే ఏమిటిది? దుస్సాంగత్యం. దుస్సాంగత్యం అంటే ఏమిటిది? దుర్మార్గులతో, రాక్షసులతో సాంగత్యం కాదు, మోహముతో సాంగత్యమే దుస్సాంగత్యము అనేది బాగా తెలుసుకోవాలి. చాలామంది చూడండి, సెల్ ఫోన్స్లోన అసలు వాళ్ళు దివ్య ప్రేమలో ఉన్నారా, మోహంలో ఉన్నారా అన్నది చెప్పేయచ్చు. ఎట్లా అని అంటే చాలామంది చూడండి సెల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ సెల్ ఫోన్లో ఎవరిని పెట్టుకోవాలి చెప్పు? శివుని పెట్టుకో, ఆ శివలింగం చూడు అలాగా. లేదా బాబాను పెట్టుకో. ఏం చేస్తారంటే మనవాడు ఫోటో, మనవరాలి ఫోటో, పెన్లాం ఫోటో, మొగుడి ఫోటో. ఎన్నిసార్లు చూస్తారు మొగుడిని, పెన్లాల్ని? నువ్వు ఇంట్లో చూసే ఉద్యోగానికి వచ్చావు, మళ్ళీ అక్కడ కూడా చూతా. అదో పెద్ద కోత అది. కాబట్టి ఇదిగో సెల్ ఫోన్స్లో తీసేయండి ఆ ఫోటోలని. శివలింగం ఉండాలా లేదా బాబా ఉండాలా అంతే. నేను ఏమంటున్నానంటే ప్రతిదీ మానవుని యొక్క అనుష్ఠానమే. నా దగ్గరికి వస్తూ ఉంటారు, సెల్లకు పక్కన పెడతారు. నేను ముందు సెల్ చూస్తా అసలు ఫోటో ఎవరుందో అని. నాకు విషయం అర్థమైపోతుంది, అంటే వీడు పనికి వస్తాడా పనికిరాడా అని. కాబట్టి నీ ఆచరణ ఏ విధంగా ఉండాలి అన్నది ప్రతి అడుగడుగున తెలుస్తూ ఉంటుంది. నువ్వు దివ్య ప్రేమను పెంచుకో. ఎట్లా పెంచుకుంటావు దివ్య ప్రేమను? సెల్లో శివుని ఫోటో పెట్టుకో, ఇక్కడ బాబాను పెట్టుకో. నీకు మనసు బాగలేదు, బాబాను అలా చూస్తూ ఉండు. దట్ ఈస్ లవ్. ఈ రకంగా మోహాన్ని త్యజించు, దివ్య ప్రేమను పెంచుకో. మిథ్యా జ్ఞానాన్ని త్యజించు, నెంబర్ 1. అనిత్యాన్ని త్యజించు, నెంబర్ 2. నెంబర్ 3, ఇదిగో మోహాన్ని త్యజించు. ఇక నెంబర్ 4 ఏంటంటే ఇదిగో భిన్నత్వాన్ని త్యజించు. ఈనాడు చూడండి మనిషి ఎలా తయారైనాడంటే కులము అంటాడు, గోత్రము అంటాడు,
మతము అంటున్నాడు, జాతి అంటున్నాడు, రాష్ట్రము అంటున్నాడు, దేశము అంటున్నాడు, విదేశము అంటున్నాడు. అసలు ప్రపంచమంతా భగవంతుడే ఉంటే ఇంకా దేశం ఎక్కడా, విదేశం ఎక్కడా? అతని యొక్క భిన్న రూపాలే ఈ విశ్వమంతా కూడా. కాబట్టి జాతి ఏదైనా, వాడు బ్రాహ్మణుడైనా మరొకరైనా ఉన్నది ఆ పరమాత్మనే. చూడవలసింది దేహాలు కాదు, పైన మెరుగులు కాదు. ఏమి చూడాలి? మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలమే అందరిలో ఉన్నటువంటి శివుడు. కాబట్టి ఎప్పుడు నువ్వు శివుని చూస్తావో ఏమవుతుంది? ఇదిగో భిన్నత్వం తొలగిపోతుంది. ఒక వ్యక్తిని అలా చూడగానే వీడు మన జాతి వాడు, కూర్చోవయ్యా జాతి నాయకుడా అని అవని సన్మానం చేయడం. చూసారా? కులము, గోత్రము ఇవన్నీ దేనికి, దేని సంబంధించినవి? ఇవన్నీ ఎవడు పెట్టుకున్నాడు? మనుషులు పెట్టుకున్నాడు. కాబట్టి మనుషులంతా అందరూ ఒకే పని చేయలేరు, రకరకాల పనులు చేస్తారు. అందుకే వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఇదిగో బ్రాహ్మణులు మంత్రాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, ధర్మాన్ని బోధించాలి, నీతులు బోధించాలి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలి అని బ్రాహ్మణులు చెప్పారు. దేశాన్ని పరిపాలించండి, ధర్మంగా పరిపాలించండి అని క్షత్రియుల్ని వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక మీరు వ్యాపారం చేయండి, చక్కగా మీరు సమాజానికి మేలు చేయండి అని వైశ్యుల్ని పెట్టారు. ఇక చదువు సంధ్య లేకుండా, ఎలాంటి ఆచారాలు లేకుండా ఉన్నటువంటి వాళ్లను శూద్రులుగా, సేవకులుగా నియమించడం జరిగింది. మరి శూద్రుల్లో ఉన్నది ఒకటే శివుడు, బ్రాహ్మణులో ఉన్నది ఒకటే శివుడు. పరమ పురుష పరబ్రహ్మమా, సకలము సర్వము కొలువైన దైవమా, సర్వజీవుల అంతర్యామి గురుదేవా, పమగరి సని సరి పమగరి సని సరిగా, గమ ప పమగరి గగ, గాగరి స సద నిరి స, గమ ప పమగరి గగ, గాగరి స సద నిరి స, దేవాది దేవా పరమ శివా, సర్వస్వతంత్రుడు నీవేనయ్యా, లోకాలను జీవులను శాసించే ప్రభు నీవు, లోకాలను జీవులను శాసించే ప్రభు నీవు, ప్రతి జీవిలోనే ప్రత్యేగాత్మ నీవు,
రుద్రులు కొలిచే ఆది దైవమా బ్రహ్మ విష్ణు రుద్రులు కొలిచే ఆది దైవమా ఈశ పరమేశ పరమ శివ ఈశ పరమేశ పరమ శివ దేవాది దేవ పరమ శివ ఓం నమః శివాయ सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है. అందరి దేవుడు ఒక్కడే అని యావత్ లోకానికి చాటి చెప్పాడు నా గురుదేవుడైన షిరిడి సాయినాథుడు. సబ్కా మాలిక్ శివ్ హై, సబ్కా మాలిక్ శివ్ హై, సబ్కా మాలిక్ శివ్ హై. అందరి దేవుడు శివుడే అని యావత్ లోకానికి చాటి చెబుతున్నాడు రమణానందుడు. అందరి దేవుడు ఒక్కడే అన్న ఉపదేశమే షిరిడి సాయినాథుని ప్రధాన ఉపదేశం. అందరి దేవుడు ఒక్కడే అన్న సందేశమే షిరిడి సాయినాథుని ఏకైక నినాదం. శివుడంటే నామరూప గుణరహిత చైతన్యం, ప్రతి ప్రాణి హృదయంలో ప్రకాశించే జ్యోతి స్వరూపం, సర్వం వ్యాపించిన అనంత తేజో స్వరూపం, సత్యనిత్య పరమానంద మోక్ష స్వరూపం. తత్వదర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో పరమశివుడి అపార కృపను పొందే అద్భుత అపూర్వ మహాసేవ ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. అతి ప్రాచీనమైన, అతి సనాతనమైన, అతి పురాతనమైన నామం శివనామం. అందుకే ఈ గ్రంథానికి శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అని నామకరణం చేయడం జరిగింది. 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.